మండేస్ ఉన్నాయి. ఇది చూడండి సార్, ఇది ఒకసారి చూడండి సార్. మీరు ఒక్కసారి క్లాసు వింటే ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి సార్. క్వశ్చన్ కరెక్ట్గా చదువుకుంటూ వెళ్ళండి సార్. సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే, సండే ఇవన్నీ హాలిడేస్ అట. మేబీ బ్యాంకులో పనిచేస్తున్నారు అనుకుంటా. సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే అండ్ ఎవ్రీ సండే. సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే అండ్ ఎవ్రీ సండే ఈజ్ ఏ హాలిడే ఇన్ ఏ మంత్. ఈజ్ ఏ హాలిడే ఇన్ ఏ మంత్. సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే, ప్రతి సండే. How many working days will be there in a month of 31 days? In a month of 31 days. ఈ మంత్లో ఏ నెల గురించి మాట్లాడుతున్నాడు? 31 రోజులు ఉన్న నెల గురించి మాట్లాడుతున్నాడు. బిగినింగ్ విత్ ఫ్రైడే అంటే 1 ఫ్రైడే, 2 సాటర్డే. క్వశ్చన్లో సాటర్డే సండే ఉంది కాబట్టి 3 సండే. 1 ఫ్రైడే కనుక అవుతే సెకండ్ సాటర్డే, థర్డ్ సండే. థర్డ్ సండే నాకు ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయో కావాలి. ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి, అసలు సెలవులు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 2 + 7 9 సాటర్డే, 9 + 7 16 సాటర్డే, 16 + 7 23 సాటర్డే, 23 + 7 30 సాటర్డే. 3 సండే, 7 సండే. మళ్ళీ 7 యాడ్ చేస్తే 10, మళ్ళీ 7 యాడ్ చేస్తే 17, మళ్ళీ 24, మళ్ళీ 31. ఇది సండే, ఇది సండే, ఇది సండే, ఇది సండే. ఇవి సండేలు. సో అన్ని సండేలు సెలవులు సార్. మొత్తం ఎన్ని సండేలు ఉన్నాయి? 1 2 3 4 5. 5 సండేలు సెలవులు. ఇంకేం సెలవులు అన్నాడు? సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే. ఇది సెలవు, ఇది సెలవు, ఇది సెలవు, ఇది సెలవులు. 31 రోజుల్లో ఎన్ని సండేలు సెలవులు? 1 2 3 4 5. సో 31 మైనస్ మొత్తం అన్ని సండేలు సెలవులు. సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే. సెకండ్ సాటర్డే 9th వచ్చింది, ఫోర్త్ సాటర్డే 23 వచ్చింది, అది కూడా సెలవు. 31 - 7, 31 - 7. మొత్తము ఎన్ని పని దినాలు ఉన్నాయి? 24 రోజులు పని దినాలు ఉన్నాయి. ఎన్ని పని దినాలు ఉన్నాయి? 24 రోజులు పని దినాలు ఉన్నాయి. 1వ తారీఖేమో ఫ్రైడే అన్నాడు. 1వ తారీఖు ఫ్రైడే అయినప్పుడు 2వ తారీఖు ఏమవుతుంది? సాటర్డే అవుతుంది. 3వ తారీఖు ఏమవుతుంది? సండే అవుతుంది. 1 ఫ్రైడే, 2 సాటర్డే, 3 సండే. 2 సాటర్డే అంటే 7 పెంచుకుంటూ వెళ్తే అన్ని సాటర్డేలు వస్తాయి. 2 + 7 9, 9 + 7 16, 16 + 7 23, 23 + 7 30. నాకు మొత్తము 5 సాటర్డేలు వచ్చినాయి. కానీ దాంట్లో సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే హాలిడే, అందుకే 2 తీసేశాను. 2 సాటర్డే అవుతే 3 సండే. 3 10 17 24 31. 1 2 3 4 5. ఈ 5 రోజులు సెలవులు, ఈ 2 రోజులు సెలవులు. 5 + 2 7 రోజులు సెలవులు. 31 రోజులలో 7 రోజులు సెలవులు అంటే మొత్తం